తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి వాళ్ళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11:54 భూమి పూజ చేయనున్నారు ఆయన. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులుడడం కామన్గా మారింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిట్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలుంటాయి. ప్రతి గదిలో గాలి వెలుతురుండేలా డిజైన్ రూపొందించారు. ఎనిమిది బ్లాకులుగా 14 అంతస్తులు నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం 2,500 కోట్లు వెచ్చించనుంది. 2,000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందించనున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చరీ, ఆసుపత్రి ఆవరణలోని పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల ఉండనుంది. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మిస్తున్నారు.